చాలా కాలం బట్టి ఉంటున్నావు జాంబవంతా, ఏమిటో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి తర్వాత త్రివిక్రముడుగా అన్నప్పుడు నువ్వు ప్రదక్షిణం చేసావుట, అసలు అంతకాలం బట్టి ఉన్నవాడివి, నిన్ను చూడడమే మా అదృష్టం అయ్యా అన్నట్ట రామచంద్రమూర్తి మామూలుగా మాట్లాడుతూ. అంత పెద్ద వయస్సు వాడివి, యుగ యుగాల బట్టి బతుకుతున్నావయ్యా, నిన్ను చూడడమే మా అదృష్టం అని అన్నాడు. అంటే ఏనన్నాడు, అవునండి మీరన్నట్టే నేను చాలా కాలంగా ఉన్నాను, చాలామందిని చూశాను, కానీ ఒక్క విషయం మాత్రం నేను ఇంతవరకు చూడలేదు అన్నట్టు. ఏమిటిదంటే ఆయన చెబుతున్నాడు చూడండి చమత్కారంగా. ఇంద్రం నేత్రయుగం, ఇంద్రుడికి 1000 కళ్ళు, సహస్రనేత్రుడు అంటారు, సహస్రలోచనుడు అని రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రమే ఉంది. ఇంద్రుడు సహస్రలోచనుడు, కానీ ఇంద్రుడికి 2 కళ్ళు ఉండగా నాకు తెలుసాయి అన్నట్టు. అయ్యి బాబోయ్ ఎప్పటి కథ అది? అయ్యి బాబోయ్ ఇంద్రుడు 2 కళ్ళతో ఉండగా అన్నాడు. అదే కాదయ్యా, నచైవ మతితం క్షీరాంబుధిం వేద్మ్యకం, పాలసముద్రాన్ని మదించని కితం కూడా నేను చూసా. అది ఎక్కడ? అమృతాహరణం కోసం దేవతలు మహావిష్ణువు కూర్మావతారం, నువ్వేదో వామనావతారం ఉంటున్నావు, కూర్మావతారం కూడా తెలుసు నాకు. మదించని కితం పాలసముద్రాన్ని చూశాను నేను. ఏదో ఇంకా కవం పెట్టి చిలకన కితం పెరుక్కోవడం చూసానని తేలికే చెప్పేస్తున్నాడు విషయాన్ని. మదించని కితం పాలసముద్రాన్ని చూశానయ్యా అన్నారు. అంతేకాదు సింధు స్వాదు జలం, సముద్రం ఉప్పు నీరు కదా, మంచినీళ్ళ సముద్రం ఉండగా చూశాను. ఇప్పుడంటే ఉప్పు అయింది కలియుగం వాళ్ళ కర్మ వల్ల, కానీ ఇది ఉప్పు నీరు కానికతం మంచినీళ్ళే ఉండగా నేను చూశాను అన్నారు. అంతేకాదు శివం శతగళం, శివుడు విషం తాగాడు కదా, నీలకంఠుడు అయ్యాడు, ఆయనకి తెల్లకంఠం ఉండగా చూశాను అన్నట్టు. ఇవ్వ ఎంత పూర్వం వాడిన ఈ ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ ఏమేయాలి, దీనికి అన్నోన్ అని వేయవలసిందే. ఏదో మనకు ఒకసారి ఫోన్లో చూడండి ఎక్కడి నుంచో ఒక కాల్ వస్తుంది, ఆ నెంబర్ అది పట్టుకోలేకపోతే అన్నోన్ అన్ఐడెంటిఫైడ్ అని వస్తుంది, అలాగనమాట. సముద్రం మంచినీళ్ళతో ఉండగా చూశానయ్యా. అంతేకాదు శివుడు తెల్లని కంఠంతో ఉండగా చూశాను, విషం తాగని కితం. అమ్మవారు కూడా చూసిందో లేదో, అంత సీనియర్ నేనని చెప్పడం అనమాట, అంత అనుభవం ఉంది నాకు. అంతేకాదు కామంచ సద్విగ్రహం, మన్మధుడు దహింపబడని కితం వాడి శరీరంతో ఉండగా నేను చూశానయ్యా. ఇది ఎక్కడ? పార్వతి పెళ్లి కంటే ముందు. అయ్యి బాబోయ్ ఇంత అనుభవం, ఇంత ఆయుర్దాయం అనమాట. ఇంకా అంతేకాదు స్వామి, ఇంద్రుడు పర్వతాల రెక్కలు ఖండించాడంటారు కదా, రెక్కలున్న పర్వతాలను నేను చూశానయ్యా అన్నట్టు. నీ దుంపదాగా ఏం అనుభవాలయ్యా ఇవన్నీ. అసలు పత్రికల వాళ్ళు జాంబవంతుడితో ముఖాముఖి మొదలు పెడితే ఈ జన్మకు దమలది అనుభవాలు. రెక్కలున్న పర్వతాలను నేను చూశాను, రెక్కలున్న గుర్రాలను చూశాను, అన్నిటినీ చూశాను. అంతేకాదు లక్ష్మీపతిం పింగళం, ఇది మరీ ఆశ్చర్యకరమైన విషయం. శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు, అందరికీ తెలుసు, నీలమేఘశ్యాముడు. ఆయన ఎరుపు రంగులో ఉండగా నేను చూశానయ్యా అన్నట్టు. లేత ఎరుపు రంగులో ఉండగా, అంటే అంతకుముందు యుగంలో కల్పనలో ఉండే విష్ణువు అనమాట. ఈ విష్ణువు ఆ రంగులో ఉండడు, అంతకుముందు కల్పన అంటే ఆ ముందు కల్పన నుంచి ఉన్నాడు అనమాట. అయ్యి బాబోయ్ అని ఆశ్చర్యపాపుడు చెప్పేట. అసలు చొరక ఎలా పడింది అంటే, సర్వం వేద్మి అన్నీ చూశానయ్యా, అందరినీ చూశానయ్యా. నవేద్యకం రఘుపతే, ఒక్కడిని మాత్రం నేను చూడలేదు. ఏమిటంటే దత్త అపహారం వినా, దానమిచ్చిన సొమ్ముని తిరిగి తన దగ్గర పెట్టుకునేవాడిని చూడలేదయ్యా, ఇప్పుడే చూస్తున్నాను అన్నట్టు. ఇక చూడండి ఆ చురక ఎలా తగిలి ఉంటుందో ఎవరికైనా. అసలు పుష్పక విమానాన్ని అనవసరంగా విభీషణుడికి ఇచ్చేస్తానని చెప్పిన సామ్రాజ్యంలో భాగమైనటువంటి పుష్పక విమానాన్ని అలా నీ దగ్గర పెట్టుకోవడం తప్పు, రేపొద్దున ఏదో అపఖ్యాతి వస్తుంది, వెంటనే పంపించేయి అన్న మాట చెప్పడానికి ఇలా చెప్పారండి. అలాగా దత్తం అపహారం వినా, ఇస్తానన్న సొమ్ముని తిరిగి తన దగ్గర అట్టు పెట్టుకున్నవాడిని నేను ఇంతవరకు చూడలేదయ్యా రామచంద్ర. అటువంటి అపఖ్యాతి నీకు రానియ్యకు, వెంటనే అది పుష్పక విమానం కానీ, ఏదో ఉద్యానవనం కానీ, నందనవనం కానీ, ఏదైనా సరే మనది కానప్పుడు మన దగ్గర ఉండద్దు. ఇది మానవుని వ్యక్తిత్వ వికాసంలో చాలా ముఖ్యమైన విషయం. ఆ చిట్ట చివరి మాట వినపడే వరకు సభలో అందరూ ఆశ్చర్యంగా విన్నారు. చిట్ట చివరి మాట వినపడేసరికి రామచంద్రమూర్తి సహా అందరూ తలవాల్చేశారు. అలా ఉంటుంది చురకంటే. చాలా కాలం బట్టి ఉంటున్నావు జాంబవంతా, ఏమిటో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి తర్వాత త్రివిక్రముడుగా అన్నప్పుడు నువ్వు ప్రదక్షిణం చేసావుట, అసలు అంతకాలం బట్టి ఉన్నవాడివి, నిన్ను చూడడమే మా అదృష్టం అయ్యా అన్నట్ట రామచంద్రమూర్తి మామూలుగా మాట్లాడుతూ. అంత పెద్ద వయస్సు వాడివి, యుగ యుగాల బట్టి బతుకుతున్నావయ్యా, నిన్ను చూడడమే మా అదృష్టం అని అన్నాడు. అంటే ఏనన్నాడు, అవునండి మీరన్నట్టే నేను చాలా కాలంగా ఉన్నాను, చాలామందిని చూశాను, కానీ ఒక్క విషయం మాత్రం నేను ఇంతవరకు చూడలేదు అన్నట్టు. ఏమిటిదంటే ఆయన చెబుతున్నాడు చూడండి చమత్కారంగా. ఇంద్రం నేత్రయుగం, ఇంద్రుడికి 1000 కళ్ళు, సహస్రనేత్రుడు అంటారు, సహస్రలోచనుడు అని రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రమే ఉంది. ఇంద్రుడు సహస్రలోచనుడు, కానీ ఇంద్రుడికి 2 కళ్ళు ఉండగా నాకు తెలుసాయి అన్నట్టు. అయ్యి బాబోయ్ ఎప్పటి కథ అది? అయ్యి బాబోయ్ ఇంద్రుడు 2 కళ్ళతో ఉండగా అన్నాడు. అదే కాదయ్యా, నచైవ మతితం క్షీరాంబుధిం వేద్మ్యకం, పాలసముద్రాన్ని మదించని కితం కూడా నేను చూసా. అది ఎక్కడ? అమృతాహరణం కోసం దేవతలు మహావిష్ణువు కూర్మావతారం, నువ్వేదో వామనావతారం ఉంటున్నావు, కూర్మావతారం కూడా తెలుసు నాకు. మదించని కితం పాలసముద్రాన్ని చూశాను నేను.
ఏదో ఇంకా కవం పెట్టి చిలకన క్రితం పెరుక్కోవడం చూసినంత తేలికే చెప్పేస్తున్నాడు విషయాన్ని. వధించిన క్రితం బాలసముద్రాన్ని చూశానయ్యా అన్నారు. అంతేకాదు సింధు స్వాదు జలం, సముద్రం ఉప్పు నీరు కదా, మంచినీళ్ళ సముద్రం ఉండగా చూశాను. ఇప్పుడంటే ఉప్పు అయింది కలియుగం వాళ్ళ కర్మ వల్ల, కానీ ఇది ఉప్పు నీరు కాని క్రితం మంచినీళ్ళే ఉండగా నేను చూశాను అన్నారు. అంతేకాదు శివం శతగళం, శివుడు విషం తాగాడు కదా, నీలకంఠుడు అయ్యాడు, ఆయనకి తెల్లకంఠం ఉండగా చూశాను అన్నట్ట. ఇవ్వ ఎంత పూర్వం వాడినా ఈ ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ ఏమేయాలి, ఇది అన్నోన్ అని వేయవలసిందే. ఏదో మనకు ఒకసారి ఫోన్లో చూడండి ఎక్కడి నుంచో ఒక కాల్ వస్తుంది, ఆ నెంబర్ అది పట్టుకోలేకపోతే అన్నోన్ అన్ఐడెంటిఫైడ్ అని వస్తుంది. అలాగనమాట. సముద్రం మంచినీళ్ళతో ఉండగా చూశానయ్యా. అంతేకాదు శివుడు తెల్లని కంఠంతో ఉండగా చూశాను విషం తాగని క్రితం. అమ్మవారు కూడా చూసిందో లేదో, అంత సీనియర్ నేనని చెప్పడం అనమాట, అంత అనుభవం ఉంది నాకు. అంతేకాదు కామంచ సద్విగ్రహం, మన్మధుడు దహింపబడని క్రితం వాడి శరీరంతో ఉండగా నేను చూశానయ్యా. ఇది అక్కడ పార్వతి పెళ్లి కంటే ముందు. అయ్యి బాబోయ్, ఇంత అనుభవం, ఇంత ఆయుర్దాయం అనమాట. ఇంకా అంతేకాదు స్వామి, ఇంద్రుడు పర్వతాల రెక్కలు ఖండించాడంటారు కదా, రెక్కలున్న పర్వతాలను నేను చూశానయ్యా అన్నట్టు. నీ దుంపదాగా ఏం అనుభవాలయ్యా ఇవన్నీ. అసలు పత్రికల వాళ్ళు జాంబవంతుడితో ముఖాముఖి మొదలు పెడితే ఈ జన్మకు దమలది అనుభవాలు. రెక్కలున్న పర్వతాలను నేను చూశాను, రెక్కలున్న గుర్రాలను చూశాను, అన్నిటినీ చూశాను. అంతేకాదు లక్ష్మీపతిం పింగళం, ఇది మరీ ఆశ్చర్యకరమైన విషయం. శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు, అందరికీ తెలుసు, నీలమేఘశ్యాముడు. ఆయన ఎరుపు రంగులో ఉండగా నేను చూశానయ్యా అన్నట్టు. లేత ఎరుపు రంగులో ఉండగా అంటే అంతకుముందు యుగంలో కల్పనలో ఉండే విష్ణువు అనమాట. ఈ విష్ణువు ఆ రంగులో ఉండడు. అంతకుముందు కల్పన అంటే ఆ ముందు కల్పన నుంచి ఉన్నాడు అనమాట. అయ్యి బాబోయ్ అని ఆశ్చర్యపోప్పుడు చెప్పేట. అసలు చొరక ఎలా పడింది అంటే సర్వం వేద్మి అన్నీ చూశానయ్యా, అందరినీ చూశానయ్యా. నవేద్యకం రఘుపతే, ఒక్కడిని మాత్రం నేను చూడలేదు. ఏమిటంటే దత్త అపహారం వినా, దానమిచ్చిన సొమ్ముని తిరిగి తన దగ్గర పెట్టుకునేవాడిని చూడలేదయ్యా, ఇప్పుడే చూస్తున్నాను అన్నట్టు. ఇక చూడండి ఆ చురక ఎలా తగిలి ఉంటుందో ఎవరికైనా. అసలు పుష్పక విమానాన్ని అనవసరంగా విభీషణుడికి ఇచ్చేస్తానని చెప్పిన సామ్రాజ్యంలో భాగమైనటువంటి పుష్పక విమానాన్ని అలా నీ దగ్గర పెట్టుకోవడం తప్పు, రేపొద్దున ఏదో అపఖ్యాతి వస్తుంది, వెంటనే పంపించేయి అన్న మాట చెప్పడానికి ఇలా చెప్పారండి. అలాగా దత్తం అపహ